ఈ ఇస్కాన్ టెంపుల్ గుంటూరులో జేకేసీ కాలేజ్ రోడ్ చివరన ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఉంటుంది. సో ఈ టెంపుల్కి స్టార్టింగ్లో చక్కగా స్వామివారి నామాలు పెడుతున్నారు. వీళ్ళంతా సేవకై వచ్చిన వాళ్ళు. ప్రతి ఒక్కరికి చక్కగా నామం పెట్టించుకొని వెళ్తున్నారు. గుడిని కృష్ణాష్టమి సందర్భంగా చాలా బాగా అలంకరించారు. లోపల కూడా అలంకరణ చాలా బాగుంది. సింపుల్గా చాలా చక్కగా పూలతోటి. ఇక్కడ రైట్ సైడ్ ఫొటోస్ ఉన్నాయి కదా, కుచేలుని స్నేహము, గోపికలతో నృత్యము, కాళీయ మర్దనము, ఇవన్నీ అక్కడ పెట్టారు ఫొటోస్. తర్వాత ఇది స్వామివారి మూల విరాట్ చూడండి, రాధాకృష్ణులు. మనకి వీళ్ళు ఉత్సవ విగ్రహాలు. ఇక రైట్ సైడ్ ఇక్కడ స్వామివారిని అలంకరించారు. ఇక్కడ చూడండి, బాలకృష్ణుని, చిన్ని కృష్ణుడు ఊయల్లో పెట్టారు. ఈ తులసిమాల నేనే సమర్పించాను స్వామికి. సో అలా వచ్చిన వాళ్ళందరూ ఇలా ఊయల్లో ఊపుతూ ఉన్నారు. తర్వాత చక్కగా భోజనాలు పెట్టారు. ప్రసాదాలు ఎంత బాగున్నాయో చూడండి. తర్వాత ఇక్కడ బుక్ స్టాల్ లాగా పెట్టారు. సోప్స్, మనకి బుక్స్ అన్నీ ఉన్నాయి. మనకు కావాల్సినవన్నీ చక్కగా అందుబాటు రేట్లో, రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. ఇవన్నీ బుక్ స్టాల్ లాగా ఉంది. కృష్ణాష్టమి ఉత్సవాలలో ఇది 2వ రోజు. ఈరోజు స్వామివారిని, బాలకృష్ణుణ్ణి అన్ని రకాల సుగంధ ద్రవ్యాలతో, పంచామృతాలతో స్వామివారిని అభిషేకించారు. చూడండి, చిక్కటి పాలు వాటితోటి, ఆ తర్వాత తేనె వేశారు, ఆ తర్వాత పెరుగు, ఇక్కడ అన్నీ వేసి అభిషేకాలు చేస్తున్నారు. అందరికీ గుళ్ళో ఉన్న భక్తులందరికీ కనిపించేలాగా పక్కన టీవీలో కూడా చూపిస్తున్నారు. అంత పెద్ద స్క్రీన్ పెట్టి స్వామివారికి రకరకాల ద్రవ్యాలతో అభిషేకం చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు పక్కన హరే రామ సంకీర్తన జరుగుతుంది. అది మనం మార్నింగ్ నుంచి ఆ కార్యక్రమం అయిపోయే వరకు ఆ సంకీర్తన జరుగుతూనే ఉంది. ఇది దానిమ్మ పండ్ల రసము, ఆ తర్వాత కొబ్బరి బోండము, ఆ తర్వాత స్వామికి ధూపాలు పెట్టారు. ఈ హారతులు కూడా రకరకాల హారతులు అన్నమాట. పంచహారతి, కుంభహారతి, ఏకహారతి అంటూ రకరకాల హారతులతో స్వామివారికి మంగళహారతులు పలికారు. చివరిలో ఇలా అలంకరణ చేశారు స్వామికి. మళ్ళీ లాస్ట్లో ఈ కలశాలు పెట్టారు కదా, ఆ కలశంలో నీటితోటి స్వామివారికి అన్ని రకాల కలశాలు పెట్టారు. వాటిలోంచి స్వామివారికి అభిషేకం చేశారు. తర్వాత పూలతోటి, రకరకాల పూలతోటి స్వామివారిని అభిషేకించారు. గులాబీ పూలు, చామంతులు, అన్నిటితోటి స్వామివారిని అభిషేకించారు. ఈ భక్తులందరికీ కార్యక్రమం అంతా బాగా కనిపించాలి, ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో చాలా పెద్ద టీవీ పెట్టారు, పెద్ద స్క్రీన్ పెట్టారు. ఇంచుమించు వెనక ఉన్న వాళ్ళందరూ ఆ స్క్రీన్లోనే చూస్తున్నాము. నేనైతే ఇదంతా నుంచొని వీడియో షూట్ చేశాను, అందువల్ల మనకి ఇంత క్లారిటీ వచ్చింది. సో ఇదంతా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా, తన్మయత్వంగా అనిపించింది. ఇలాగా ఈ వింజామర్లతో విసురుతూ స్వామివారికి సేవ చేసుకున్నారు. హరినామ సంకీర్తన కొనసాగుతూనే ఉంది. తరువాత తీర్థ ప్రసాదాలు ఇచ్చారు.